కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో, రెడ్ ఎక్స్‌పీరియన్స్ ఆ మూవ్‌మెంట్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయింది. ఎక్స్‌పీరియన్సెస్ ఎఫెక్ట్స్‌కి లోబడి అది లోపల నీకు మెమరీ పూల్‌లోకెళ్తుంది. ఈ మెమరీ పూల్‌లోకి వెళ్ళింది సైకలాజికల్ రియాలిటీయే ట్రూత్ కిందెళ్తుందా? లేదా ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ట్రూత్ కింద లోపలికెళ్తుందా అనేది ఇంపార్టెంట్. సో, నీకు అవేర్‌నెస్ ఉంటేనేమో ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అవుతుంది. నువ్వు ట్రూత్‌ని అప్రోచ్ అయ్యి అది మెమరీలో స్టోర్ అవుతుంది. నీకు అవేర్‌నెస్ మటుకు మినిమమ్ ఉన్నా, అవేర్‌నెస్ తక్కువగా ఉన్నా సైకలాజికల్ రియాలిటీని ట్రూత్ కింద కన్సిడర్ చేస్తుంటావు. అందుకని నీ మెమరీలో పార్షియల్లీ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అండ్ పార్షియల్లీ సైకలాజికల్ రియాలిటీస్ ఉంటాయి. ఆ! ఎప్పుడైతే నీ సైకలాజికల్ రియాలిటీయే చాలా ఫార్ బిగ్గర్ ప్రపోర్షన్ అయిపోతుందో ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ కంటే, దెన్ యూ ఆర్ ఏ హార్డ్ నట్ కేస్ అయిపోతావు. సామాన్యంగా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో లక్షల్లో, కోట్లలో ఒక్కడు తప్ప మిగతా అందరికీ సైకలాజికల్ రియాలిటీ యాస్ ఎ ట్రూత్ కింద 99% ఉంటుంది. ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ నాట్ ఈవెన్ 1% కూడా ఉండదు. అందుకని ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు కాన్‌ఫ్లిక్ట్సే ఉంటాయి. ఎప్పుడు క్లాషెసే నడుస్తుంటాయి. ఎంత క్లోజ్ వాళ్ళైనా సరే వాళ్ళ మధ్య క్లాషెసే ఉంటాయి. సో, ఇక్కడ నీ మెమరీ ప్రాబ్లమ్ కాదు. మెమరీలో చేరుతున్నది అవేర్‌నెస్‌గా వెళ్తుంటే ఎగ్జిస్టెన్స్ రియాలిటీ అవుతుంది. అవేర్‌నెస్‌లో లేకపోతే సైకలాజికల్ రియాలిటీ అవుతుంది. ఈ ఈ ఈ మెమరీలో ఏర్పడుతున్న ఏదైతే చేరుతోందో అది ఏంటి 3 డైమెన్షన్స్ ఉంటాయి దానికి. పిక్చర్ ఏదైతే ఫార్మ్ అయిందో నీ బ్రెయిన్ రీడబుల్ ఫార్ము అది అసోసియేట్ అవుతుంది థాట్‌తో, టైమ్‌తో, స్పేస్‌తో. సో, అలాగే సేము అది లైక్, డిస్‌లైక్‌లో ఎమోషన్ ఇండెక్స్‌లో సాక్ ఔట్ అవుతుంది మునిగినట్టు. అది కాకుండా ఎన్విరాన్మెంటల్ యాస్పెక్ట్స్ అయిన సోషల్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కూడా దానికి అట్రిబ్యూట్స్ కింద యాడ్ అయ్యి ఉంటాయి. ఈ మెమరీ పూల్‌లో ఏర్పడుతున్న ఇవేవైతే బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయో వీటన్నిటితో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఫార్మ్ అవుతుంది. ఈ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఒక స్ట్రక్చర్ కింద ఫార్మ్ అయితే దాన్ని ఎగో అంటావు. అలాగే నీదేవైతే ఉందో నీవి ఇది నాది అని కన్సిడర్ చేసావో వాటన్నిటికి ఒక బాండ్ ఏర్పడుతుంది. ఆ బాండ్ అలా చాలా కాలం ఉంటే బాండేజ్ కింద మారుతుంది. దీన్ని సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ అంటారు. నెక్స్ట్ ఆ ఎక్స్‌పీరియన్స్ మీద బేస్ చేసి ఒక మూడ్ స్టేటస్ కూడా ఫార్మ్ అవుతుంది వీటన్నిటి మీద ఆధారపడి. ఆ మూడ్ స్టేటస్ నిన్ను బ్రీడింగ్ కానీ, డే డ్రీమింగ్‌లోకి తీసుకెళ్తుంటుంది. అది థాట్ రూపంలో అవ్వచ్చు, వర్డ్స్ యాక్షన్ రూపంలో అవ్వచ్చు, యాక్షన్ రూపంలో అవ్వచ్చు. సో, ఎనీవే ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయ్యే ముందు 2 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి మళ్ళా. ఏమిటది పర్సనల్ ఫ్యాక్టర్స్. నువ్వు అట్రాక్షనా? ఎవర్షనా? ఇది డైరెక్ట్‌గా ఎమోషనల్ ఇండెక్స్ లింక్. లైక్‌లో ఉందంటే అట్రాక్షన్ అవుతావు. డిస్‌లైక్ అయితే ఎవర్షన్ అవ్వడానికి ట్రై చేస్తుంటావు. అలాగే ఎంట్రోపర్ యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్ఫర్మిటీ అనే దాని గురించి ట్రై చేస్తుంటాయి. కన్ఫర్మిటీ అంటే సొసైటీ నిన్ను యాక్సెప్ట్ చేయటం, లేదా సొసైటీ యాక్సెప్ట్ చేసే పని నువ్వు చేయాలనుకోవటం. సో, ఈ రెండిటి మధ్య ఒక కాంప్రమైజేషన్ ఫ్యాక్టర్ కింద తీసుకొని ఆ ఫ్యాక్టర్ ఒక సాఫ్ట్‌వేర్ కింద ఫార్మ్ అవుతుంది. దాన్ని స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటారు. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ సెక్యూరిటీ ఫ్యాక్టర్. సెక్యూరిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే నీ బాండేజ్ నుంచి వచ్చింది. సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, సెన్స్ ఆఫ్ బాండేజ్, అటాచ్‌మెంట్, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఏవున్నాయో అవి ఏవి కోల్పోవడానికి ఇష్టపడవు. అది సెక్యూరిటీ ఫ్యాక్టర్ అన్నమాట. సో, అదొక ఇనర్షియాటిక్ యాస్పెక్ట్. సర్వైవల్ యాస్పెక్ట్ అని చెప్పొచ్చు దాన్ని. సో, వీటన్నిటి మీద ఒక రిజల్ట్‌గా ఒక యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ అంటే ఆలోచన అవ్వచ్చు, లేదా మాట్లాడేవి అయ్యుండొచ్చు, వర్డ్స్ అయ్యుండొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫిజికల్ యాక్షన్ అయ్యుండొచ్చు. అయితే ఈ యాక్షన్ అనేది కంపల్సివ్ అయ్యుండొచ్చు, కాన్షియస్ అయ్యుండొచ్చు. కంపల్సివ్ టు కాన్షియస్ కంప్లీట్ స్పెక్ట్రమ్‌లో ఏ యాక్షన్ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో ఈ పర్టిక్యులర్ పాసిబిలిటీ ఏదుందో అది మళ్ళా నీకు అదే అకరెన్స్ గనుక ఛాన్స్ వచ్చినట్టయితే అది సిమిలరో, సేమో అలాంటి మూవ్‌మెంట్స్ గనుక వచ్చినట్టయితే ఇక్కడ ఆపర్చునిటీ టు రిపీట్ అన్నట్టు. ఈ ఆపర్చునిటీ రిపీట్‌ని నువ్వు యుటిలైజ్ చేసి రిపీట్ చేసినట్టయితే అది హాబిట్ కింద ఫార్మ్ అవుతుంది. హాబిట్ ఫార్మ్ అయిన తర్వాత క్రేవింగ్ డెవలప్ అవుతుందిక. అంటే మళ్ళీ కావటంలో ఇంకా కావాలి. మళ్ళీ కావాలనుకోవటం హాబిటు. ఇంకా ఇంటెన్సివ్ గావాలి, ఇంకా వెరైటీగా గావాలి అనుకోవటం అనేది క్రేవింగ్. సో, చివరికి నువ్వు నీ యొక్క మైండ్‌కి గాని, లేదా ఫిజికల్ రిసోర్సెస్‌కి గాని, నీ యొక్క ఇంటరాక్షన్ విత్ వరల్డ్ గాని, హావింగ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఫ్రస్ట్రేషన్‌కే దావతీస్తుంది. నీ బయోలాజికల్ లిమిటేషన్స్ వల్ల ఫ్రస్ట్రేషన్‌కే దావతీస్తుంది. అయితే ఈ ఆపర్చునిటీ రిపీట్ ఇచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అదే యాక్షన్ రిపీట్ చేసే అవకాశం వచ్చినప్పుడు, నువ్వు రెజిమెంటల్ డిసిప్లిన్ అది ఎక్స్‌టర్నల్ డిసిప్లిన్ అవ్వచ్చు, బయట వాళ్ళు ఇంపోజ్ చేసింది, లేదా సెల్ఫ్ డిసిప్లిన్ అవ్వచ్చు. అలా చేసినా సరే నీకు మటుకు ఫ్రస్ట్రేషనే మిగులుతుంది లోపల. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని 100% ఇన్వాల్వ్‌తో నువ్వు చేయలేవు. కంప్లీట్ విల్లింగ్‌నెస్‌తో చేసింది కాదది. విల్లింగ్‌నెస్‌తో చేసింది వేరు.
అన్‌విల్లింగ్‌తో చేసింది వేరు. జనరల్‌గా విల్లింగ్‌నెస్, అన్‌విల్లింగ్‌నెస్ ఒక కంటిన్యూయస్ స్పెక్ట్రమ్‌లో ఏదో ఒక పాయింట్‌లో చేయడం జరుగుతుంటుంది. అది దేని మీద ఆధారపడుతుంది? కాంప్రమైజేషన్ ఫ్యాక్టర్ మీద ఆధారపడుతుంది. ఇంటర్న్ పర్సనల్ ఫ్యాక్టర్ అయినా అట్రాక్షన్, ఎవర్షన్, కన్ఫర్మిటీ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ అన్నమాట. మనం మొత్తం లైఫ్‌లో మన యాక్షన్స్ మొత్తానికి, మన ప్రవర్తనకి, మన్ని సమాజం వీడి క్యారెక్టర్ ఉన్నవాడు, వీడు ఇలాంటి వాడు, వీడి పర్సనాలిటీ ఇది మొత్తం ఇలాగా లేబులింగ్ చివరి ఫైనల్‌గా చేసినా నీ మొత్తం అంతా ఒక కంపల్సివ్ ప్రాసెస్‌లో జరిగిపోతుంటది. ఇది కాన్షియస్‌గా జరగడం వేరు. సో, ఇక్కడ ఏం చేయాలిరా అంటే రెజిమెంటల్ డిసిప్లిన్, క్రేవింగ్ కాకుండా థర్డ్ ఆప్షన్ ఉంది. అదేమిటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ చేయాలన్నమాట. అంటే నీకు తెలుసు పిక్చర్ ఫార్మ్ అయింది అసోసియేట్ థాట్ టైమ్ స్పేస్‌తో ఉంది. అదేమిటది ఆ పిక్చరు నీకు తెలిసింది. నోన్ అది. జస్ట్ నోన్. అది నాలెడ్జ్ కింద మారాలి. నాలెడ్జ్ అండర్‌స్టాండింగ్ అవ్వాలి. ఈ అండర్‌స్టాండింగ్ అయ్యాక ఎడ్యుకేషన్ జరగాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది చ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్‌సైజ్ అన్నమాట. సో, అక్కడ కరెక్ట్ మెథడ్స్‌తో జరగాలన్నమాట. ఎడ్యుకేషన్ మనం ఏమనుకుంటాం ఏదో ఒకసారి చెప్తే అయిపోయింది, బెదిరిస్తే అయిపోయింది, అది లేకుండా చేస్తే అయిపోయింది అనుకుంటాం. కాదు. ఇక్కడ నువ్వు రెజిమెంటల్ డిసిప్లిన్ బదులుగా ఏం చేయాలంటే లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ పాత్‌లోకి వెళ్ళాలన్నమాట. సో, అందుకని ఇక్కడ యాక్షన్‌తో ఫైట్ చేయటమే జరుగుతుంటది మనం. రెజిమెంటల్ డిసిప్లిన్ ఎప్పుడు ఫైట్ చేస్తావు నువ్వు? ఆ యాక్షన్‌ని ఫైట్ చేస్తుంటే. ఆ యాక్షన్ జస్టిఫై చేస్తే ఏం చేస్తావు? రిపీట్ చేసుకుంటావు, క్రేవింగ్‌లోకెళ్తావు. బట్ అల్టిమేట్ రిజల్ట్ ఫ్రస్ట్రేషన్ కదా! సో, దేర్‌ఫోర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్‌లో కరెక్ట్ మెథడ్స్ ఇంపార్టెంట్. కరెక్ట్ మెథడ్‌లో ఎలాగ నువ్వు ఎడ్యుకేట్ చేయగలుగుతావు? నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎలా ఎడ్యుకేట్ చేయగలుగుతావు? అనేది ఇంపార్టెంట్. సో, రైట్. సో, నెక్స్ట్ నువ్వు ఒక కరెక్ట్ మెథడ్ ఒకటి సంథింగ్ అడాప్ట్ చేసుకున్నావు. ఎడ్యుకేషన్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ అడ్డొస్తుంది. అదేమిటంటే క్యూరియాసిటీ ఫర్ రిజల్ట్స్. సో, క్యూరియాసిటీ అంటే రిజల్ట్స్ వెంటనే రావాలి. వెంటనే అయిపోవాలి. వెంటనే పని అయిపోవాలి. నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోవాలి అంటే ఆ క్యూరియాసిటీ, ఈ క్యూరియాసిటీ రిజల్ట్స్ ఉన్నది. ఆ క్యూరియాసిటీ నీకు యెస్ అయినట్టయితే ఉన్నట్టయితే నువ్వు పరిగెడతావు. దేని వెనకాల పరిగెడతావు? యూ రన్ బిహైండ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. స్పీడ్, ఎఫిషియన్సీ. జనరల్‌గా ప్రపంచం పరిగెడుతోంది ఇదే డైరెక్షన్‌లో. ఎందుకంటే మనం ఎడ్యుకేషను బై కరెక్ట్ మెథడ్ నిజంగా లీస్ట్ రెసిస్టెన్స్ పాత్‌లోంచి వెళ్ళం. ఎవరో నీతులు చెప్పారనో, ఒక ఎక్స్‌పీరియన్స్ పరంగా వాడి లైఫ్ హిస్టరీ చదివి ఓహో! ఇలా ఉంటే కష్టాలొస్తాయి. ఇలా ఉంటే సుఖమవుతుంది. ఇలా ఏదో ఒక కంక్లూజన్ సమ్మరీ తీసుకోనో, ఆ! 4 యూట్యూబ్‌లు చూసో, వీడియోలు చూసో ప్రవర్తన మార్చేసుకోవాలనుకుంటాం. సో, రిజల్ట్స్ గురించి నువ్వు ఆత్రుతపడతావు. ఏదైనా సరే రిజల్ట్స్ గురించి ఆత్రుతపడతావట. వారం రోజులు నడిచేసావు. ఏంటి షుగర్ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు అన్నట్టు. సో, ఈ క్యూరియాసిటీ ఫర్ రిజల్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అవి స్పీడ్, ఎఫిషియన్సీ వెంట పరిగెడుతుంటాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ప్రెషర్ పడేది ఇక్కడే. మీ యొక్క సైకలాజికల్ రియాలిటీ అదే ట్రూత్ అనుకుంటారు. సో, వాడిని బాగా చదివించేయాలని చెప్పి, వాడేదో బాగా రావాలని చెప్పి స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ కోసం ట్రై చేస్తుంటారు. జనరల్‌గా ఇది స్పీడ్‌కి అంతం లేదు. ఎఫిషియన్సీకి అంతం లేదు. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ రిపీటెడ్ ప్రాక్టీస్‌తో వస్తాయి. అంతేగాని వాటి కోసం పరిగెడితే రావు. సో, ఫైనల్‌గా డిస్పర్టెడ్ డిప్రెషన్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంటుంది జనరల్‌గా. ఎందుకంటే రిజల్టు ఆతృత, యాంక్సైటీ, స్ట్రెస్సు, ఆ పని చేస్తున్నప్పుడేమో స్ట్రెస్సు, ఆ పని సక్సెస్ అవుతుందో లేదో అని యాంక్సైటీ, ఈ ఫైనల్‌గా డిస్పార్టెడ్ ఫీలింగ్ వస్తుందనమాట. ఏమిటి లైఫ్ వృధా, ఒక మిషన్ గానిగుద్దులాగా ఏమిటి అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అదే పోనీ ఆహ్, రిజల్ట్స్ మీద ధ్యాస పెట్టుకోవద్దు. ఏదైనా రిజల్ట్స్ రాని పని చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఆ కండిషన్‌లో ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజం స్టేట్‌లోకి వెళ్ళిపోతావు. అంటే ఆ పని చేయబుద్ధి కాదు. సో, అందుకని మనకు కేవలం పర్సనల్ ఫ్యాక్టర్ అనే అట్రాక్షన్, ఎవర్షన్ ఉంటేనే ఇష్టమైతే ఆ పని చేస్తావు. ఇష్టం లేకపోతే ఆ పని చేయవు అనే మోడ్‌లోనే నడుస్తుంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉందన్నమాట. ఈ ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజంకి. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ టు రిపీట్ వచ్చినప్పుడు యెస్ అని అది రిపీట్ చేస్తే హాబిట్ ఫార్మ్ అవుతుంది. అండ్ క్రేవింగ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. ఫ్రస్ట్రేషన్‌కి వస్తావు. రెజిమెంటల్ డిసిప్లిన్ సెల్ఫ్ గాని, ఎక్స్టర్నల్ గాని అప్ చేసినా పని టెంపరరీగా జరుగుతుందేమో నీకు. అనే యాక్షన్ మటుకు నువ్వు అనుకున్న ఏది చేయనుకున్నావో చేయకుండా ఆగుతావేమో, అది టెంపరరీ ఎఫెక్ట్. బట్ కానీ అల్టిమేట్‌గా ఫ్రస్ట్రేషన్‌లోకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆపర్చునిటీ రిపీట్ వచ్చినప్పుడు లీస్ట్ పాత్ ఆఫ్ రెసిస్టెన్స్ వేని ఎన్నుకోవటం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ చేయటం. నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎడ్యుకేషన్ చేయాలి. కరెక్ట్ మెథడ్ ఏంటి? ఎందుకంటే చాలా మెథడ్స్ ఉంటాయి. కానీ కరెక్ట్ మెథడ్ ఏదో ఒకటే ఉంటుంది. ఆ కరెక్ట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయటం.
అయితే ఈ కరెక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కూడా నీకు క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటంటే రిజల్ట్స్ రావాలని. ఈ రిజల్ట్స్ కోసం ఏం చేస్తావు నువ్వు? క్యూరియాసిటీ ఉంటే యెస్ అనుకుంటే స్పీడ్ ఎఫిషియన్సీ వెంట పరిగెడతావు. వెంటనే డిస్పార్టెడ్ పొజిషన్‌లోకొస్తుంది. ఉన్న ఎంతూసియాజం మొత్తం పోతుంది. పోనీ రిజల్ట్ సంగతి పట్టించుకోకుండా చేయాలనుకున్నావు అనుకో, అసలు ఎంతూసియాజమే ఉండదు నీకు. మోటివేషన్ ఫోర్సే ఉండదు లోపల. ఏంటంటే రిజల్ట్స్ ఫలాన్ని కావాలి అనుకుంటే ఆటోమేటిక్‌గా ఒక బ్రూడింగ్ జరుగుతుంది. ఇమాజినేషన్, డే డ్రీమింగ్. ఈ రిజల్ట్స్ ఇలా వస్తే ఎలా ఉంటుంది? ఎలా అవుతుంది? దానివల్ల నాకొచ్చే ఆనందాలేమిటి? నాకొచ్చే సోషల్ యాక్సెప్టెన్స్ ఏంటి? ఇలాగే వీటి గురించి చేస్తావు. అదే మోటివ్. ఆ మోటివే లేకపోతే ఏమవుతుంది? వర్క్‌కి ఎంతూసియాజం ఉండదు. ఇంట్రెస్టే ఉండదు. సో, ఏదైనా ఇక్కడ రిజల్ట్స్ గురించి నువ్వు క్యూరియాసిటీ పడినా డిస్పర్టెడ్ కండిషన్‌లోకెళ్తావు. అసలు పడకపోయినా డిస్పర్టెడ్ కండిషన్‌లోకెళ్తావు. మరి ఏం చెయ్యాలి? రిజల్ట్స్ క్యూరియాసిటీ వద్దు. రిజల్ట్స్ కోసమే నువ్వు పని చేస్తున్నావు అనేది వాస్తవం. కానీ ఆ రిజల్ట్స్ అనేవేంటివి ఒక్క టక్కుమని జరిగిపోయేవి కావు. నువ్వు పాకటానికే కనీసం 3, 4 నెలలు పట్టింది. నువ్వు నడవటానికి అట్‌లీస్ట్ 8 నెలలు పట్టింది. పరిగెత్తటానికి కనీసం 3 సంవత్సరాలు పట్టింది. సో, అలాగే నువ్వు ఒక భాష లాంగ్వేజ్ రాయటం నేర్చుకోవడానికి 4, 5 ఏళ్ళు పట్టింది. మాట్లాడటం నేర్చుకోవడానికి 2, 3 ఏళ్ళు పట్టింది. ఏది టక్కుమని వచ్చేది రిజల్ట్. రోజు రోజు కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది. సో, రేపు చూద్దాం.